హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావంతి. టుడే అయితే ఒక బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటంటే మేము చిన్న బయటికి అయితే వెళ్తున్నాము. అది ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను ఫుల్ డీటెయిల్గా మీకు కంప్లీట్గా చూపిస్తాను, చూసేయండి. మేమందరం కూడా రెడీ అయిపోయాం ఫ్రెండ్స్. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, అక్కడైతే బయటికి వెళ్తున్నాం అనమాట. నేను రెడీ అయిపోయి అందరం కూడా వెళ్ళిపోతున్నాం. మా అన్న, నేను, మా హస్బెండ్ అండ్ మా అమ్మ నాన్న అనమాట. 5 మెంబర్స్ అయితే మేము బయటికి వెళ్తున్నాం. నైట్ టైం ఫ్రెండ్స్, ఇదైతే నైట్ టైం అయితే మేము బయటికి వెళ్తున్నాం. అది ఎక్కడికి అనేది మీకు చూపిస్తాను. ముందుకు వెళ్తూ ఉండండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే నా వీడియో చూడండి. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే మీకు కంప్లీట్గా కనపడుతుంది, చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మెయిన్ రోడ్డుకి అయితే ఇంకా రాలేదు. ఫస్ట్ ఈ రూట్లో అయితే మేము వెళ్ళిపోవాలన్నమాట. మా ఇంటి నుంచి ఆ స్ట్రెయిట్లో కనిపిస్తున్నాయి కదా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి కదా, అదైతే మెయిన్ రోడ్ అనమాట. మేము అక్కడికి వెళ్తున్నాము. నైట్ టైం కాబట్టి కొంచెం చీకటి అయితే కనిపిస్తుంది, మీకు క్లారిటీ ఉండకపోవచ్చు. ఇది ఎక్కడంటే మా ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ రోడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మెయిన్ రోడ్డుకి అయితే మనం వెళ్తే అక్కడ ఆటోలు కానీ మనకి బస్సెస్ కానీ సిటీ బస్సెస్ అయితే ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి అది వెళ్ళొచ్చు అనమాట. అది ఎక్కడికి వెళ్తున్నాం అనేది కూడా మీకు చూపిస్తాను ఏరియా అనేది. ఇది అయితే మాకు శంషాబాద్ నియర్లో బుద్వేల్ రైల్వే స్టేషన్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడైతే మా అమ్మ వాళ్ళు ఉంటారనమాట. ఇక్కడైతే రోడ్ క్రాస్ చేయడానికి అయితే మనకు పైన ఫ్లైఓవర్ అయితే కనిపిస్తుంది కదా, ఆ ఫ్లైఓవర్లో స్టెప్స్ ఎక్కి అవతలకి వెళ్ళాలన్నమాట. మాకు ఇది మెయిన్ రోడ్ కాబట్టి కింద అయితే సేఫ్టీ కాదని మేమైతే స్టెప్స్ ఎక్కి అవతలకి అయితే క్రాస్ చేస్తున్నాం అనమాట. రోడ్డు క్రాస్ చేసి అవతల సైడ్ అయితే వెళ్ళాలన్నమాట. మనకి అక్కడ ఆటో కానీ అలా దొరుకుతాయి కదా, వాటి కోసం అయితే మేము స్టెప్స్ ఎక్కి మొత్తం కూడా క్రాస్ చేసేస్తున్నాం. చూడండి, మెయిన్ రూట్ అయితే ఇలా ఉంది. నైట్ టైం వ్యూ కాబట్టి చాలా అంటే చాలా లైటింగ్స్తో లుకింగ్గా కనిపిస్తుంది రోడ్ అయితే. మాకైతే ఆరంగర్ ఎక్స్ రోడ్ అంటే దగ్గర ఫ్రెండ్స్. చాలా అంటే 5 మినిట్స్లో మేమైతే వెళ్ళిపోవచ్చు ఆరంగర్ ఎక్స్ రోడ్ అనేది. మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఆరంగర్ ఎక్స్ రోడ్ మా నుంచి ఒక 5 మినిట్స్ అనమాట. శంషాబాద్ నియర్లో ఉంటుంది కదా అది. ఇలా చూడండి, రోడ్డు వ్యూ అయితే సూపర్ అంటే సూపర్గా కనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది వ్యూ అనేది నైట్ టైం. మీకు కంప్లీట్గా చూపిస్తాను, చూడండి. అందరం కూడా మేము వెళ్ళిపోతున్నాం. అమ్మ, నాన్న, అన్నయ్య అండ్ మా హస్బెండ్ అనమాట. అందరం 5 మెంబర్స్ కూడా మేము వెళ్తున్నాం. అది ఎక్కడికి అనేది కూడా మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. చూడండి, మొత్తం కూడా క్రాస్ చేస్తున్నాం మేము. స్టెప్స్ అయితే అయిపోయాయి అనమాట. దిగిపోతున్నాం, యువతలకు వచ్చేసాం రోడ్డు మీదకి. మేమైతే ఏ వెహికల్ అయితే బుక్ చేసుకోలేదు ఫ్రెండ్స్. మాకైతే మెయిన్ రోడ్ దగ్గర కాబట్టి ఈ టైంలో కూడా మాకు బాగానే 5 మినిట్స్లోనే వెళ్ళిపోతాం కాబట్టి ఆటోలు అయినా బస్సెస్ అయినా అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. అందుకోసం అయితే మేమైతే ఏం బుక్ చేసుకోలేదు. డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ ఆటోలు అయితే వస్తుంటాయి. చూడండి, సిటీ బస్ అయితే వచ్చేసింది. మేమైతే ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. సిటీ బస్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఆటో కోసం అయితే మేము ఒక 10-15 మినిట్స్ అయితే వెయిట్ చేసాం ఫ్రెండ్స్. ఇదైతే ఆరంగర్ ఎక్స్ రోడ్డుకు వెళ్ళే దారి ఫ్రెండ్స్. ఇటు సైడ్ మనమైతే ఇప్పుడు ఇలానే వెళ్ళిపోవాలన్నమాట. మాకు దగ్గర 5 మినిట్స్లో వెళ్ళిపోతాం అనమాట. చూడండి, మెయిన్ రోడ్ అయితే ఇది. ఫుల్ వెహికల్స్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా వెళ్తాయి వెహికల్స్. చాలా జాగ్రత్తగా క్రాస్ చేయాలి. యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతున్నాయి అనేసి ఈ ఫ్లైఓవర్ అయితే కట్టించారనమాట. కొత్తగా న్యూగా కట్టించారు. అది కట్టించి ఒక 1 ఇయర్ కూడా కాలేదు ఫ్రెండ్స్. మాకైతే ఆటో దొరికేసింది. మేము ఆరంగర్ వెళ్ళడానికైతే మేము ఆటో అయితే ఎక్కేసామన్నమాట. వెళ్తూ ఉన్నాం, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఆరంగర్ ఎక్స్ రోడ్ అయితే వచ్చేసాము. ఆరంగర్ ఎక్స్ రోడ్ అందరికీ కూడా దాదాపు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. మీకైతే చూడండి, ఎక్కడికి వచ్చేసామంటే మేము డాబాకి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. బాలాజీ ఫ్యామిలీ డాబా వెజ్ ఫ్రెండ్స్. ఇక్కడ వెజ్ రెస్టారెంట్కి అయితే మేము వచ్చేసాం అనమాట. ప్యూర్ వెజ్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫుడ్ అయితే మాకు దగ్గర కాబట్టి ఇదే ప్రిఫర్ చేసుకున్నాము. ఇక్కడే వచ్చేసామన్నమాట అందరం కూడా. మేము ఆరంగర్ ఎక్స్ రోడ్ నుంచి మెహదీపట్నం రూట్లో ఫ్రెండ్స్, అత్తాపూర్ మెహదీపట్నం రూట్లో అయితే ఇది వచ్చేస్తుంది అనమాట. ఆ రూట్లో ఆరంగర్ దిగిన వెంటనే
లెఫ్ట్కి వచ్చేసామంటే మనం శంషాబాద్ నుంచి వస్తే లెఫ్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సిటీ నుంచి వచ్చేసామంటే రైట్ సైడ్ అవుతుంది అనమాట ఇదైతే. అలా ముందుకు వెళ్ళి స్ట్రైట్గా నడుచుకుంటూ ముందుకు వెళ్తే ఈ ఫ్యామిలీ డాబా అనేది అయితే మనకు కనిపిస్తుంది అనమాట. చాలా దగ్గరలోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మేము కర్రీస్ అయితే ఒక 2-3 టైమ్స్ మేము పార్సల్ అయితే ఇంటికి తెచ్చుకొని తిన్నామన్నమాట. కర్రీస్ క్వాంటిటీ కానీ టేస్ట్ కానీ చాలా బాగా అంటే చాలా బాగా నచ్చాయి మాకు. అందుకోసం అయితే మేము ఈసారి ఇక్కడికి ప్రిఫర్ చేసుకున్నాం అనమాట. ఎప్పుడు కూడా మేము శంషాబాద్ వెళ్ళే వాళ్ళం, అత్తాపూర్ వెళ్ళే వాళ్ళం అనమాట. ఫస్ట్ టైం ఇక్కడికైతే వచ్చేసాం రెస్టారెంట్కి. మా పేరెంట్స్ని తీసుకొని అయితే మేము వచ్చామన్నమాట. ఇది డాబా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి లోపల వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ సిటీ కూడా కనిపిస్తుంది చూడండి. మన కారం గారు అయితే ఎంత ట్రాఫిక్లో ఉంది పైనుంచి. చాలా ఫుడ్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. మేమైతే ఆర్డర్ చేసాం. ఫస్ట్ అయితే స్టార్టర్ ఆర్డర్ చేసామన్నమాట. అది కూడా తినేస్తున్నాము. నెక్స్ట్ నాను అవి కూడా మేము ఆర్డర్ పెట్టేసామన్నమాట. మా నాన్న వాళ్ళకైతే ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, కానీ మా కోసం అయితే వాళ్ళు వచ్చారనమాట. ఎప్పుడు కూడా మేము 3 మెంబర్స్ వచ్చేవాళ్ళం, మా హస్బెండ్ అండ్ మా అన్న. ఈసారి మా పేరెంట్స్ కూడా తీసుకొచ్చాము. వాళ్ళు రారు మామూలుగా అయితే, మీరు వెళ్ళండి అనేస్తారు. కానీ ఈసారి వాళ్ళని కూడా తీసుకొని వచ్చామన్నమాట. అందరం కూడా ఆర్డర్ చేసేసుకొని నిదానంగా అయితే మేము తినేస్తున్నాము. చూడండి కర్రీస్ అయితే 2 ఆర్డర్ పెట్టాం. నాన్స్, పుల్కా అన్నీ కూడా ఆర్డర్ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఫుడ్ వైజ్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఆరంఘర్ ఎక్స్ రోడ్ ఎప్పుడైనా సడన్లీ నైట్ టైం కానీ అలా దిగారంటే ఈ డాబాకి అయితే వెళ్ళి తినండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మన తెలుగు వాళ్ళకైతే నచ్చుతుంది అనమాట. ఫుడ్ చాలా బాగుంటుంది. వెజిటేరియన్ వాళ్ళకైతే ఇంక ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. మేము నాన్ వెజ్ తినాం కాబట్టి, వెజిటేరియన్ కాబట్టి మాకు చాలా బాగా నచ్చింది అనమాట. అంతే ఫ్రెండ్స్, రెస్టారెంట్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాం. మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఫుడ్ వైజ్ అయితే ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. మేమైతే హ్యాపీగా తినేసి ఇంటికి వచ్చేసాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఇలాంటి ఎన్నో వ్లాగ్స్ మిస్ అవ్వకుండా మీరైతే చూసేయచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.